సో గైస్ అందరికి గుడ్ మార్నింగ్. సో నిన్న మైసూర్లో వీడియోస్ అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ బెంగళూరుకి వచ్చి నైట్ మొత్తం బెంగళూరులో స్టే చేసి సో బెంగళూరు నుండి వెళ్ళి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి కోలార్ జిల్లా అండ్ కమ్మసాంద్రానికి అయితే వచ్చేసినాము. కమ్మసాంద్ర అనేది విలేజ్ గాయస్. సో ఇప్పుడైతే మనం కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం గాయస్. సో కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ అనమాట. దగ్గర దగ్గర 108 హైట్లో ఉన్న శివలింగము, 32 అడుగుల ఎత్తులో ఉన్న నంది విగ్రహం అయితే ఉంటుంది గాయస్. సో కంప్లీట్ టెంపుల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే టెంపుల్కి వెళ్ళి మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం సంద్రలింగ కమ్మసంద్ర అనే విలేజ్లో సో శివలింగాల దగ్గరికి వెళ్ళే రూట్లో అవుతున్నాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి. సో అన్ని విషయాలు టెంపుల్కి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. సో నేనైతే ఫుల్ ఆఫ్ ఎక్సైటెడ్ ఉన్నా గైస్. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. వీడియో అస్సలు స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్. సో వీడియో అయితే బాగుండబోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాము. ఎగ్జాక్ట్లీగా ఇక్కడ నుండి టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. అండ్ బెంగళూరు టు తిరుపతి హైవేలో మాత్రం ఈ టెంపుల్ అయితే ఉంటుంది. అస్సలు మిస్ కాకండి, చాలా మంచి టెంపుల్. బెంగళూరు నుంచి ఎగ్జాక్ట్లీగా 95 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఆ టెంపుల్కి అయితే ఎంట్రీ అయినాము. మనం టెంపుల్కి ఎంట్రీ అవ్వడంతోనే ఇక్కడ నుంచి చూడండి మనకు లెఫ్ట్ రైట్ సైడ్లో చిన్న చిన్న శివలింగాలతోని చిన్న చిన్న టెంపుల్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనమైతే ఎదురుగా కనిపించేది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. కాస్త ముందుకెళ్ళిన తర్వాత పార్కింగ్ కోసం ఒక 50 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనకు కనిపించేటి షాపింగ్స్ అనమాట. సో టెంపుల్కి తీసుకెళ్ళడానికి కొబ్బరికాయలు అవన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి. సో ఇక్కడ రైట్ సైడ్ అంతా షాపింగ్ అనమాట. మనమైతే షాపింగ్ చేసుకోవచ్చు. ఎదురుగా కనిపించేది మొత్తం పార్కింగ్ అనమాట. మనం ఇక్కడే 50 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ షాపింగ్స్ అన్నమాట. సో ఇవన్నీ షాపింగ్ చేసుకోవచ్చు మనం పిల్లల కోసం కూడా. సో ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే మనం టెంపుల్ ఎగ్జిట్ లోపలికి అయితే వెళ్తాము. టెంపుల్ ఎగ్జిట్కి వెళ్తే మనకు కంప్లీట్ శివలింగాలు అయితే దర్శనం ఇస్తాయి. సో ముందుగా మనం ఎంతగానో ఎదురు చూస్తున్న శివలింగాల దర్శనం అయితే చేసుకుందాము. సో అందుకోసమని ఎక్కడ కూడా ఆగకుండా ఫాస్ట్గా అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడైతే నేను ఎగ్జిట్లో ఉన్న శివలింగాలు అయితే చూపిస్తాను. ఎంట్రన్స్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి తర్వాత చూపిస్తాను, వీడియో లాస్ట్లో చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఎగ్జిట్లో వెళ్తున్నా కాబట్టి చూపించలేను. సో నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు కంప్లీట్గా ఎంట్రన్స్ టెంపుల్ యొక్క అంటే ఎలా వెళ్ళాలి అవన్నీ కూడా నేను మీకు వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఎటు చూసినా కూడా శివలింగాలు. సో ఇక్కడ నుంచి శివలింగాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో అక్షరాల 1,00,00,000 లింగాలు అంటే ఆల్రెడీ 90 లక్షల లింగాలు అయితే ఉన్నాయి. ఇంకొక 10 లక్షల లింగాలు అయితే కంప్లీట్ 1,00,00,000 లింగాలు అయితే అయిపోతాయి. అయ్యగారిని మేము కంప్లీట్గా తెలుసుకున్నాము. ఇంకొక 10 లక్షల లింగాలు అయితే 1,00,00,000 లింగాలు అయితే అయిపోతాయి. సో అవి కూడా రెడీగా ఉన్నాయట. సో అవి కూడా ఈ మంత్ ఎండింగ్లో 10 లక్షల లింగాలు అయితే ప్రతిష్ఠిస్తారు. సో కంప్లీట్గా 1,00,00,000 లింగాలు అయితే అవుతాయి. సో
ఓకే గాయస్, ఇప్పుడైతే మనం కమ్మసంద్రంలో ఉన్నాము. సో కమ్మసంద్రం విలేజ్లో అయితే ఇంత పెద్ద శివలింగము ఎదురుగానే సో నంది అయితే ఉన్నారు. అక్షరాల 108 అడుగుల ఎత్తు అయితే ఉంది శివలింగం. అండ్ 32 అడుగుల ఎత్తులో అయితే నంది అయితే ఉంది గాయస్. ఒక్కసారి రిక్వెస్ట్ చేయండి. సో గైస్, చూడడానికి అయితే కళ్ళు సరిపోవట్లేదు. సో అంత బాగుంది అసలు. నంది మెడ చుట్టూ అయితే ఎంత బ్యూటిఫుల్గా అయితే చెక్కిరో. సో చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. ఈ టెంపుల్ హిస్టరీ వచ్చేసి సో ఇక్కడ సో మంజునాథుడు అనే ఒక భక్తుడు అయితే ఉండేవాడు. కంప్లీట్ స్టోరీ ఏంటంటే మీకు ఒకటి చెప్తాను. మనం మంజునాథ సినిమాలో ఏదైతే చూస్తామో సో కంప్లీట్ స్టోరీ అదే అనమాట. చిన్నగా చేంజ్ అయితే ఉంది. సో రాఘవేంద్ర గారు అయితే ఈ సినిమాను కంప్లీట్గా ఈ కోటిలింగాలకు సంబంధించే మనకైతే కంప్లీట్ సినిమా అయితే చూపించారు. సో సేమ్ యాజ్ ఇస్ అదే స్టోరీ అనమాట. సో ఫస్ట్ థింగ్ స్టోరీ అయితే చెప్తాను, హిస్టరీ అయితే చెప్తాను. సో మంజునాథుడు అనే భక్తుడు అయితే ఉండేవాడు. సో ఆయన ఏం చేస్తాడంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. సో ఆయనకు కంప్లీట్గా దేవుడు అంటే నమ్మకం ఉండదు, పూర్తిగా నాస్తికుడు అనమాట. బట్ అయినా కూడా చాలా తెలివిమంతుడు, చాలా బుద్ధిమంతుడు. సో మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి అనమాట. సో ఆయన ఏం చేస్తాడంటే సో కంప్లీట్గా దేవుని నమ్మకుండా అయితే ఉంటాడు. కొంత కాల తదనంతరం ఏం చేస్తారంటే ఆయన శివుని యొక్క ప్రతిమ, శివుని యొక్క భక్తి గురించి అంటే ఆయన గురించి తెలుసుకొని కంప్లీట్ పరమ భక్తుడిగా అయితే మారిపోతాడు. సో ఆయన మారిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో కలిసి టెంపుల్కి అయితే వెళ్తాడు, శివాలయంకి అయితే వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన వెళ్ళగానే కంప్లీట్గా దీపాలు అయితే ఆరిపోతాయి. సో ఆరిపోయిన తర్వాత అందరైతే మంజునాథుని తిడతారనమాట. నీ వల్లే, నువ్వు దేవుని నమ్మవు కాబట్టి నువ్వు టెంపుల్కి రావడం వల్ల దీపాలు అయితే ఆరిపోయినాయి అని చెప్పేసి ఆయన కోపం అయితే వేయడం జరుగుతుంది. సో అప్పటి కాలంలో రాజుగా ఉన్న అంబివర్మ అయితే ఆయన ఏం చేస్తాడంటే మంజునాథ నువ్వేం బాధపడకు, సో ఇవన్నీ మళ్ళీ వెలిగిద్దామని చెప్పేసి దీపాలన్నీ వెలిగించిన తర్వాత ఆయన చెప్తాడు, అంబివర్మ మంజునాథుడికి అయితే చెప్తాడు, నువ్వు నీ భక్తిని చాటుకో, నువ్వు దేవుని దగ్గర నీ భక్తిని అయితే చాటుకో అని చెప్పేసి ఒక ఛాన్స్ ఇస్తాడు. సో అప్పుడు మహామంజునాథం అనే సాంగ్ అనమాట, అది రచించింది ఎవరని ఒకసారి చెప్తాను. సో మహామంజునాథ అనే పాట చాలా ఫేమస్. సో మనందరం కూడా విన్నాము. యాజ్ లిరిక్స్ కూడా అలాగే ఉంటాయి. సో అంత గొప్ప పాటను సో ఆయన పాడి శివుని ముందు అయితే వినిపిస్తాడు. సో అప్పుడు దీపాలు ఉన్న సైజ్ నుంచి అత్యద్భుతంగా వెలిగి సో అంత కాంతివంతంగా అయితే ఇక్కడ అంతా కాంతివంతంగా అయితే మారిపోతుంది. సో అందరు అప్పుడు ఆయన భక్తిని అయితే గుర్తిస్తారు. సో తర్వాత కాలంలో ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఇంకా పెరుగుతూ వచ్చింది. అండ్ ఇక్కడే ఒక ట్విస్ట్ అయితే ఉంది. సో చాలా టైమ్స్ ఆయన మనసులో అనుకుంటున్నాడు అనమాట, శివుని నమ్మక ముందు ఆయన అక్షరాల 1,000,000 సార్లు శివుని అయితే అవమానించడం జరుగుతుంది. సో ఆయన మనసుకు కూడా తెలుసు నేను 1,000,000 సార్లు అవమానించానని. సో అందుకు చిహ్నంగా అప్పుడు రాజుగా ఉన్న అంబివర్మ యొక్క హెల్ప్ తీసుకొని సో ఆయన సాయంతో వాళ్ళ కుటుంబ సాయంతో కలిపి సో ఇన్ని 1,000,000 లింగాలు అయితే ప్రతిష్ఠించడం జరిగింది గాయస్. సో ఇవే ఆ 1,000,000 లింగాలు. సో చూడడానికి చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఒక్క లింగానికి కూడా ఇంత క్రాక్ కానీ నార్మల్గా చెక్కడంలో తేడా కానీ లేదు, యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటాయి గాయస్. సో ఎంత అత్యద్భుతంగా అయితే చెక్కారు. ఒక్క శివలింగం పైన చూడండి ఎన్ని శివలింగాల అచ్చులైతే కనిపిస్తున్నాయో. సో చూడడానికైతే అత్యద్భుతం. ఇన్ని 1,000,000 లింగాలను చూడడానికి మనకు కళ్ళు సరిపోవు. సో ఒక కంప్లీట్ ఈ టెంపుల్ యొక్క వాతావరణం మొత్తం కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ గాయస్. సో 1980లో టెంపుల్ స్థాపన అయితే జరిగింది గాయస్. సో ఈ 1,000,000 లింగాలు ఒకప్పుడు స్టార్ట్ చేస్తే ఒకప్పుడు కంప్లీట్ అయితే సో టెంపుల్ వచ్చేసి నార్మల్గా మంజునాథ టైంలో కాకుండా 1980లో అయితే టెంపుల్ స్థాపన జరిగింది గాయస్. సో టెంపుల్ కూడా చూపిస్తాను లోపలికి వెళ్ళి. మన టెంపుల్ హిస్టరీ కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో ఈ 1,000,000 లింగాల యొక్క హిస్టరీ అయితే ఇది గాయస్. సో నేనైతే ఈరోజు దర్శించుకోవడానికి టైం దొరికింది. ఇదైతే నా అదృష్టంగా భావిస్తున్నా గాయస్. ఎవరన్నా నార్మల్గా మనకు బెంగళూరు రోడ్లో కానీ మైసూర్ రోడ్లో కానీ వస్తే మాత్రం టెంపుల్ని అస్సలు మిస్ చేయొద్దు. మనం బెంగళూరు టు కమ్మసంద్రకి అయితే వచ్చినాము. కమ్మసంద్ర నుంచి వెళ్ళి మళ్ళీ తిరుపతి అయితే ట్రావెల్ చేస్తాము. అండ్ ఇప్పుడు బెంగళూరు నుంచి వెళ్ళి కమ్మసంద్రకు ఎగ్జాక్ట్లీగా 90 కిలోమీటర్స్ అయితే వస్తుంది గాయస్. తిరుపతి నుంచి వెళ్ళి 200 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. 200 చేంజ్ రావచ్చు గాయస్, కానీ తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి హిస్టీరియస్ ప్లేసెస్ కొంచెం మన సాంప్రదాయాలను తెలిపే విధంగా అయితే ఉంటాయి. సో చూడండి గాయస్ ఎంత అత్యద్భుతంగా ఉందో. చూడడానికైతే అసలు ఇట్లా హెడ్ పైకి తీయడం అనిపిస్తుంది. అంత ఆకాశంలో అయితే అంత పెద్దగా కనిపిస్తుంది గాయస్. సో సూపర్ అంటే సూపర్ ఉంది. ఇలా రండి, ఇంకా మిగతా 1,000,000 లింగాలు మొత్తం దర్శించుకుంటూ వెళ్ళిపోదాం. సో గైస్ మంజునాథ శర్మ
సో స్థాపించడం వల్ల ఈ కోటి లింగాలకి సో కోటి లింగేశ్వర ఆలయం అనే పేరు అయితే వచ్చింది గైస్. సో ఇవి మంజునాథ వర్మ అయితే ఈ కోటి లింగాలను ప్రతిష్ఠిస్తే, సో టెంపుల్ మాత్రం సాంబశివమూర్తి గారు అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అది కూడా 1980లో గైస్. సో టెంపుల్లోకి మనం ఇంకా వెళ్ళలేదు. సో ఇక్కడే కోటి లింగాలను కంప్లీట్గా చూసి సో శివుని దర్శనం చేసుకున్న తర్వాత సో కోటిలింగాల టెంపుల్కి అయితే వెళ్దాం గైస్. సో లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుందాం. సో మీరైతే అంతలోపు కోటిలింగాలను చూస్తూ ఒకసారి నమస్కారం అయితే వేసుకోండి. సో అందరు కూడా గట్టిగా మొక్కండి శివాయను. సో ఇక్కడ చూడండి చిన్న చిన్న గోడల పైన గద్దెల పైన ఎక్కడ చూసినా కూడా శివలింగాలే. సో ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. నిజంగా అదృష్టం నాకు దక్కింది అనుకుంటున్నాను. నా ద్వారా ఈ వీడియోలో మీకు ఇవన్నీ అంటే ఈ టెంపుల్ మొత్తాన్ని చూపిస్తున్నందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో గాయస్ ఇట్లా చాలా దగ్గర కొన్ని వేలల్లో అయితే ఇట్లా చిన్న గుడిలా ఉంది. అందులో 3 స్టెప్స్ శివలింగాలు పెద్దవి చిన్నవి అట్లయితే ప్రతిష్ఠించారు. నాకు దీని మీనింగ్ అయితే అర్థం కాలేదు గాయస్. చాలా మంది వాళ్ళ నేమ్స్ రాసుకొని సో ఇట్లా ప్లేట్స్ రాసుకొని ఇట్లా లైక్ నేను అడాప్ట్ చేసుకున్నారేమో అనిపిస్తుంది. సో చాలా మంది వాళ్ళ ఫోటోలు వేసుకొని కింద నేమ్స్ అవి పెట్టేసుకుంటున్నారు. సో రండి ఇంకా చూపిద్దాం. సో గైస్ ఇది కూడా చూడండి. సో చాలా బాగున్నాయి గుళ్ళు దిగు. ఇప్పుడు వచ్చేసి నార్మల్గా ఇది సెకండ్ సైడ్ అనమాట. సో సెకండ్ సైడ్ అండ్ ఇంకొక నంది ఇంకొక శివలింగం అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనం చూసిన శివలింగానికి నందికి కొంచెం సైజ్ తక్కువ అంతే.
ఎక్కువ పెద్దగా చేంజ్ ఏముండదు. బట్ నంది శివలింగం యాసిడ్స్ ఉంటాయి, బట్ ఒక సైజ్లో మాత్రం కొంచెం ఒక 2-3 ఇంచులు తక్కువ అయితే ఉంటుంది. సో రండి, ఇక్కడ చాలా అష్టదశ పీఠాల అమ్మవార్లు అయితే ఉన్నారు. సో వాళ్ళని కూడా చూసుకుంటూ దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. మీరు కూడా గట్టిగా నమస్కారం చేసుకోండి ఫ్రెండ్. సో గైస్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించిన చిన్న చిన్న గుళ్ళు అనమాట. డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. క్లియర్గా చూపిద్దామంటే ఆ నార్మల్గా గ్లాస్ డోర్స్ మొత్తం కూడా బ్లర్ అయిపోయినాయి. సో క్లారిటీగా అమ్మవార్ల ఫేస్లు కనిపించట్లేదు కదా. సో అయినా కూడా ట్రై చేస్తాను, మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. లెట్స్ గో. ఇక్కడ నేమ్ చూడండి, నేమ్ చూపిస్తారండి ఒకసారి. 1 2 3 తమిళ, ఇది కన్నడ. చలో గైస్, సో ఇక్కడ నేమ్స్ శ్రీ వైష్ణవి దేవి. నార్మల్గా మనకు లాంగ్వేజ్ అర్థమవుతుంది, అంటే రాయడం కూడా లెటర్స్ మన తెలుగు లాంగ్వేజ్కి ఇట్ విల్ అంటే కొంచెం దగ్గరగా ఉన్నాయి. సో ఇక్కడ వైష్ణవి దేవి అని మనకు అనిపిస్తుంది, బట్ నేను చాలా ఇబ్బంది ఉంది, కొన్ని చదవలేకపోతున్నా. బట్ రండి మిగతా అమ్మవార్లు చూద్దాం. మొత్తం కన్నడ లాంగ్వేజ్లో రాసింది గైస్. సో ఇదంతా కన్నడ ఏరియా కాబట్టి, కన్నడ రాష్ట్రాలు కాబట్టి కన్నడకు సంబంధించి. కానీ మాధవి కొంచెం మాధవి దాకా అర్థమైంది. సో గాయస్ ఇక్కడ వచ్చేసి చాముండేశ్వరి దేవి, బ్రహ్మరాంబికా దేవి, సరస్వతి దేవి, మహంకాళి, జయకాళి, ఉజ్జనేకాళి, విశాలాక్షి, మహాలక్ష్మి. సో అష్టదశ కాదు గాయస్, కంప్లీట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే అమ్మవార్లు, కన్నడ రాష్ట్రంలో కానీ నార్మల్గా ఇటు బెంగళూరు అండ్ మైసూర్ సైడ్ ఉన్న అమ్మవారు, తమిళనాడు సైడ్ ఉన్న అమ్మవార్లు మొత్తం కూడా గాయస్. సో అన్ని దేవుళ్ళకి సంబంధించి అన్ని అమ్మవార్ల విగ్రహాలు అయితే ఉన్నాయి గైస్. అండ్ ఇక్కడ నిన్న మనం టెంపుల్ వెళ్ళాం కదా, చాముండేశ్వరి అమ్మవారు. సో అమ్మవారి దర్శనం అయితే ఉంది ఇక్కడ. సో చాముండేశ్వరి దేవి. నార్మల్గా నాకు కన్నడ రాదు, కన్నడకు సంబంధించి కొంచెం లెటర్స్ అర్థమైతే, సో దాన్ని చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. సో లెట్స్ గో. చాలా టెంపుల్స్కి వెళ్ళినాను. సో అక్కడ కోటిలింగాల టెంపుల్ ఉంది, ఇక్కడ కోటిలింగాల టెంపుల్ ఉంది అని అంటే నార్మల్గా షూట్ చేయడానికి వెళ్ళినాము. సో టెంపుల్స్లో చాలా మట్టుకు లింగాలు అయితే ఉంటాయి, కానీ అక్షరాల 90 లక్షలకు పైగా కోటి లింగాలు అయితే ఇక్కడే చూశాను గాయస్. సో అత్యద్భుతం కాదు, ఇంకొక నార్మల్గా 7వ వింత 8వ వింత అంటారు కదా, సో అలా అన్నమాట. సో చూడడానికి 2 కళ్ళు ఏర్పోవట్లేదు గాయస్, ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి గాయస్. నిజంగా చాలా బాగుంది. అసలు ఆ చెక్కిన వాళ్ళకు ఎంత ఓపిక ఉంటే గాయస్ ఎంత అత్యద్భుతంగా అయితే ఎక్కుతారు. తిరగడానికి దగ్గర ½ అన్ అవర్ పైనే.
చూసుకుంటూ తిరగడానికి కాస్త దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పైన అయితే టైం పడుతుంది గైస్. చాలా బాగుంది. ఓకే, ఇంతటితో కోట్లింగాల దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తూ దేవుళ్ళ దర్శనం అయితే చేసుకుందాము. సో టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. కంప్లీట్గా దేవుళ్ళను టెంపుల్స్ని అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.